ఈ సీజన్ విన్నర్ ఎవరు? చాలా క్విక్ అప్డేట్ వీడియో, జస్ట్ 1-2 మినిట్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువసేపు ఉండదు. ఆల్రెడీ టాప్ 5 మీకు తెలుసు. టాప్ 5లో అవినాష్ని ఫస్ట్ బయటకు తీసుకొచ్చారు 5th పొజిషన్లో. అండ్ 5th పొజిషన్లో తీసుకొచ్చింది కూడా ఉపేంద్ర గారు. అండ్ టాప్ 4th పొజిషన్లో తీసుకొచ్చింది ప్రేరణని బయటకి ప్రజ్ఞా జైస్వాల్ గారు. సో 4th పొజిషన్లో ప్రేరణ అవుట్ అయిపోయింది. 3rd పొజిషన్లో నబీల్ని విజయ్ సేతుపతి గారు బయటకు తీసుకొచ్చిర్రు అని ఇన్ఫర్మేషన్. చూద్దాం. నబీల్ 3rd పొజిషన్ అయినా ఆఫర్ మాత్రం ఎవరికి అంటే ఇప్పుడు అవినాష్కి మనీ ఆఫర్ చేయలేదు, ప్రేరణకి మనీ ఆఫర్ చేయలేదు, నబీల్కి మనీ ఆఫర్ 25 లక్షల వరకు చేసినా తీసుకోలేదు. సూపర్ గ్రేట్, ఆసమ్, నెక్స్ట్ లెవెల్. నబీల్ మనీ తీసుకుంటాడేమో అని నాకే అనిపించింది, కానీ నబీల్ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసిండు, గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నబీల్ ₹1 కూడా తీసుకోకుండా నేను విన్నర్ అయితా అని చెప్పి నిలబడ్డాడు. ఇప్పుడు నిజంగా గెలిచినట్టే నబీల్ విన్నర్ కంటెస్టెంట్ ఫర్ దిస్ సీజన్ అని నేను ఎన్నోసార్లు చెప్పిన. కానీ నబీల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత తన మార్క్ని బాగా చూపించకపోవడంతో ఎక్కువ మంది ఆడియన్స్కి కనెక్ట్ కాలేకపోయాడు. అండ్ మెహబూబ్ దిల్సే వచ్చిన తర్వాత జరిగిన ఒక చిన్న డిస్కషన్ ఈరోజు నబీల్ విన్నర్ కంటెస్టెంట్ కాకపోవడానికి కారణమైంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇఫ్ ఇన్ కేస్ ఆ రోజు మెహబూబ్ దిల్సే ఆ కమ్యూనిటీ టాపిక్ మాట్లాడకుండా ఉండుంటే ఈరోజు నబీల్ రన్నర్ ఆర్ విన్నర్ రేస్లో ఉండేటోడు డెఫినెట్గా, డామ్ షూర్గా. అది జరగకపోవడానికి కారణం ఖచ్చితంగా ఆ డిస్కషనే. అండ్ ఆ తర్వాత నుంచి నబీల్ని చూసే కోణం మారిపోయింది జనాల్లో. దానివల్ల నబీల్ని ఇంట్రెస్ట్ తోటి చూసే వాళ్ళ శాతం తగ్గిపోయింది. 100లో 50-60% మంది నబీల్ని ఇంట్రెస్టింగ్గా చూసినప్పటి నుంచి కట్ చేస్తే ఇదేదో తేడా ఉందిలే ఎందుకులే అన్న సెన్స్తో చూడడం. అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తన పర్ఫార్మెన్స్ తగ్గడంతో నిన్న నబీల్ డైరెక్ట్గా కుల్లా బయటకు చెప్పేసిండు, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళంత ఫాస్ట్గా నేను స్కిట్ చేయలేను, వీళ్ళంత ఫాస్ట్గా దన 2 నిమిషాలలో కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయలేను, ఇవన్నీ నాకు అనిపించినాయి, వీళ్ళు ఏంది ఇంత బాగా టాస్క్లు ఆడుతారు ఏంది ఇది అన్నట్టుగా అనిపించింది. అందుకే నాకు కొంచెం డల్ అనిపించింది. కాకపోతే ఆ తర్వాత మళ్ళీ నా ఆటని ఆడిని అని చెప్పిండు. కానీ తన ఆట ఆ రేంజ్లో 3rd వీక్ 4th వీక్ రేంజ్లో కనిపించకపోవడం మనకి బాధాకరం. కాకపోతే నబీల్ వెరీ గుడ్ కంటెస్టెంట్ అండ్ మంచి మోటివేటర్, వెరీ నైస్. 3rd పొజిషన్లో ₹1 కూడా తీసుకోకుండా బయటకు వచ్చిండు. అండ్ తీసుకుంటే కూడా బాగా తప్పలేదన్న ఫీలింగ్ వస్తుంది అబ్బా నాకు. ఎందుకంటే ఏమో నాకు అనిపిస్తుంది, తీసుకుంది ఏమైంది పోన్లే అనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ ఇక మిగిలిన ఇద్దరు గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్. వీళ్ళిద్దరిట్లల్లో ఎవరు విన్నర్? మీరు గౌతమ్ కృష్ణ విన్నర్ అవ్వాలనుకుంటే కనుక బాధపడకండి, నిఖిల్ విన్నర్ అయ్యిండు. ఎస్, నిఖిల్ విన్నర్ అవ్వాలనుకుంటే కనుక గర్వపడకండి, నిఖిల్ విన్నర్ అయ్యిండు. గౌతమ్ రన్నర్ అయ్యిండు. గౌతమ్ ఏం సన్యాసం పుచ్చుకొని అడవులలోకి పోలేదు, ఏం జరగలేదు, అన్యాయం ఏం జరగలేదు. గౌతమ్ కృష్ణ వెరీ నైస్. వైల్డ్ కార్డ్గా వచ్చిన గౌతమ్ కృష్ణ వైల్డ్ కార్డ్స్ విన్నర్ కారు అన్న మిత్తుని బ్రేక్ చేస్తాడేమో అని అందరూ ఊహించారు. అండ్ గౌతమ్కి విపరీతమైన సపోర్ట్ వచ్చింది. గౌతమ్కి ఏ రేంజ్లో సపోర్ట్ వచ్చిందంటే ఇంక నెక్స్ట్ లెవెల్లో వచ్చిందని చెప్పాలి. నిఖిల్కి సపోర్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి 2 రాష్ట్రాలే కాకుండా కన్నడ నుంచి కూడా ఓట్లు పడుతున్నాయంటే కొంతమంది రివర్స్లో మాట్లాడిరు, తిట్టిర్రు, ఏదేదో అన్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే తెలుగు పర్సన్ హిందీలో ఒక సింగింగ్ కాంపిటీషన్కి పోతే ఓట్లు వేసిరు. శ్రీరామ్ చంద్రకి కావచ్చు, రేవంత్ కావచ్చు, షణ్ముఖ ప్రియకి కావచ్చు, ఓట్లు పడ్డాయి. అట్నే ఇప్పుడు నిఖిల్ మలయక్కల్ అనే కంటెస్టెంట్కి ఓట్లు కన్నడ వాళ్ళు అంటే చూడని వాళ్ళు కూడా ఏరా అంటే వేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మనోడు ఒకడు అక్కడ షైన్ అవుతుందంటే మన తరపున ఒక భుజం పెడదాము, ఒక భుజం పెట్టి నెడదాము, ఒక ఏది రాముడికి ఉడత సాయం అన్నట్టు చేద్దాం అన్నట్టుగా ఖచ్చితంగా చేస్తారు. సో అదే పాయింట్ జరిగింది. అండ్ నిఖిల్కి స్టార్టింగ్ నుంచే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసు, సీరియల్ ఫ్యాన్ బేసు ఓవరాల్గా ఉండడంతో అండ్ స్టార్టింగ్ నుంచి నిఖిలే అన్నారు కాబట్టి నిఖిల్. అండ్ వైల్డ్ కార్డ్స్ అంటే నచ్చని వాళ్ళు మిగతా ఈ అన్ని రకాలుగా స్టార్టింగ్ నుంచి ఉన్నాడన్న ఫీల్ తోటో ఓవరాల్గా నిఖిల్ అయితే విన్నర్ అయ్యిండబ్బా. నిఖిల్ విన్నర్ అయినందుకు చాలా హ్యాపీ. ఫాలోవర్స్కి, ఫ్యాన్స్కి. నాకైతే ఎవరు విన్నర్ అయినా హ్యాపీ లేదబ్బా. నా విన్నర్ కంటెస్టెంట్లు అంతా వెళ్ళిపోయారు కాబట్టి నాకేముండదు. నాకు ఎప్పుడో వెళ్ళిపోయారు అయ్యా. టేస్టీ తేజ వెళ్ళిపోయాడు. ఇదే పనిచేసేది అదే. టేస్టీ తేజ వెళ్ళిపోయాడు. అండ్ ఎవరు మన రోహిణి వెళ్ళిపోయింది. ప్రేరణ, నబీల్ విన్నర్ రేస్లో నుంచి పక్క జరిగిపోయారు. నా విన్నర్ కంటెస్టెంట్లు అంతా వీళ్ళ అవినాష్కి ఆడికెళ్ళి మొదలు పెడితే అవినాష్, ప్రేరణ, నబీలు, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళంతా నా విన్నర్ కంటెస్టెంట్లు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి నేనేం హ్యాపీ ఫీల్ గాను, బాధపడను. సో ఓవరాల్గా మీరు గౌతమ్ ఫ్యాన్ అయితే అస్సలు బాధపడకూరు, ఏం కాదు, కొంపలే మునిగిపోలే. ఆయన సోలో బాయ్ సినిమా వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే బిగ్ బాస్లో ఎంకరేజ్ చేశారో అట్నే సోలో బాయ్ సినిమాని బాగా ఎంకరేజ్ చేసి హిట్ చేయాలని కోరుకుంటున్నా. కనీసం యావరేజ్ అంటే సినిమా బాగుంటే సూపర్ హిట్ అయిపోవాలి. మీరంతా సపోర్ట్ చేసి
కనీసం ఏంటంటే చాలామంది బిగ్ బాస్కి వచ్చిన కంటెస్టెంట్లు నెక్స్ట్ సినిమాలు ఏవి ఆడలేవు, అట్లా కాకుండా ఉండాలి. ఇప్పుడు గౌతమ్కి కనీసం బ్రేక్ రావాలని నేను కోరుకుంటున్నా. బిగ్ బాస్ ద్వారా కొంత బ్రేక్ వచ్చింది అండ్ ఈ సీజన్లో చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. ఇదే ఫ్యాన్స్ కంటిన్యూ అయ్యి గౌతమ్ కృష్ణ సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ నిఖిల్ మలయక్కల్ యాజ్ యూజువల్గా నిన్న చెప్పినట్టు మా టీవీ బిడ్డ, మా టీవీ ముద్దు బిడ్డ. సో ఆయనకి మళ్ళీ సీరియల్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వీలైతే ఈ గ్యాప్లో పెళ్లి చేసుకుని స్మార్ట్ జోడీలో కూడా ఎంటర్ ఊరికే అంటున్నా. సో ఖచ్చితంగా ఆయనకి సీరియల్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, సీరియల్ హీరో కంటిన్యూ అవుతూనే ఉంటాడు. అదేవిధంగా మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ యాజ్ యూజువల్ అబ్బా, ఇప్పుడు షోకి వచ్చారు, షో అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇబ్బంది పడేది ఏం లేదు వాళ్ళకి. గౌతమ్ కృష్ణ సినిమా రిలీజ్ అయిపోతుంది, గౌతమ్ కృష్ణ సినిమా సైడు, నిఖిల్ సీరియల్స్ చేసుకుంటాడు, ప్రేరణ సీరియల్స్ చేసుకుంటుంది, అవినాష్ అదే కామెడీ షోస్ అండ్ మా టీవీ షోస్లో నవ్విస్తూ ఉంటాడు. నబిల్ తన యూట్యూబ్, తన కెరీరు, తన మా టీవీలో కూడా కొన్ని షోస్ అవి చేసుకుంటూ తన హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. మీరు అస్సలు రంజు పెట్టుకోకూరి, లొల్లి పెట్టుకోకూరి, ఏమి ఒరగది. వాళ్ళ పని వాళ్ళకు ఉన్నది, నీ పని నువ్వు చేసుకో. సీజన్ అయిపోయింది. రామ్ రామ్, టాటా, బై బై, గుడ్ నైట్. ఇవన్నీ ఎపిసోడ్ రివ్యూ తర్వాత మనం లైవ్ పెట్టుకుందాం, లైవ్లో ముచ్చట పెట్టుకుందాం, మస్తు ఎంజాయ్ చేద్దాం. మీరు నేను లైవ్ పెడతా, లింక్ ఇస్తా. లింక్ నట గూగుల్లో కాపీ చేసుకోనట, కాపీ చేసి అక్కడ అంటే గూగుల్లో పేస్ట్ చేయనట, కాపీ చేసుకుని గూగుల్లో పేస్ట్ చేస్తే క్లిక్ చేస్తే అక్కడ వస్తుందట. నార్మల్గా యూట్యూబ్లో ఇట్లా లింక్ చేయగానే క్లిక్ చేయగానే అవుతలేదంట. చూడుర్రి, నేను ఎపిసోడ్ తర్వాత అంటే ఈ ఏంటిది ఫినాలే ఎపిసోడ్ తర్వాత మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై. అయ్యో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన ఫెస్టివ్ బాక్స్ గురించి ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టిన, దాంతోపాటు మన యూట్యూబ్లో షార్ట్ పెట్టిన. సంక్రాంతి ఫెస్టివ్ బాక్సు ఖచ్చితంగా మీ సంక్రాంతికి లేదు మీ క్రిస్మస్కి లేదు మీ న్యూ ఇయర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన ఫెస్టివ్ బాక్స్ని టేస్టీ, రుచికరమైన, హెల్తీ, హోమ్ మేడ్ ఫుడ్స్ ఉంటాయి. నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్, నో యాడెడ్ స్వీటనర్స్. అంటే లడ్డూలలో స్వీటనర్స్ యాడ్ చేయం, స్వీట్స్లో ఎక్కడ కూడా షుగర్ యాడ్ చేయం. ఓన్లీ బెల్లంతో మనం చేస్తాము. లేదు డ్రై ఫ్రూట్ లడ్డూలో మాత్రం ఓన్లీ డేట్స్ తోటి మాత్రమే చేస్తాం, ఖర్జూర్ తోటి డేట్స్ తోటి మాత్రమే చేస్తాము. ఎక్కడ కూడా స్వీట్నర్స్, షుగరు ఇట్లాంటివి యాడ్ చేయము. హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్స్ మాత్రం మనం అందిస్తున్నాం. అండ్ మన ఫెస్టివ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మన స్వాతి పికిల్స్ వెబ్సైట్ని విజిట్ చేయరి. ఈరోజు మాత్రమే లాస్ట్ ఉన్నది. ఏది మన ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఈ రోజుకి లాస్ట్ ఉంది కాబట్టి, రేపటి నుంచి షిప్పింగ్ పడుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే రేపు ఎల్లుండి అని ఆలోచించకుండా ఈరోజు ఆర్డర్ చేసుకోరి, షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మన స్వాతి పీకిల్స్లో ఇప్పుడు ఫెస్టివ్ బాక్స్ ఉంది, మినీ అండ్ కింగ్ సైజ్ బాక్స్ ఉంది. సో ఇవి ఆర్డర్ చేసుకొని మీ పండగకి అంటే మాకు క్రిస్మస్కి కావాలి, లేదు మాకు న్యూ ఇయర్కి కావాలి, లేదు మాకు సంక్రాంతికి కావాలని ఇప్పుడే చెప్పేస్తే ఆ టైంకి మేము డెలివరీ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటాం. రెండోది, ఇంకా నార్మల్గా మన రెగ్యులర్ ఐటమ్స్ ఉన్నాయి కదా, పికిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇంతకుముందు లైవ్లో కూడా కర్ణాటక నుంచి ఒక బ్రదర్ ఎంత బాగా చెప్పిండు, అన్న నేను ఇట్లా పికిల్ తెచ్చుకొని పెట్టుకుంటే, ఆయన పీజీలో ఉంటాడంట, ఇట్లా తెచ్చుకొని పెట్టుకుంటే అట్లా అయిపోతుందన్న, 2 సార్లు ఆర్డర్ పెడితే 2 సార్లు అయిపోయిందన్న, నేను ఒక్కొక్క పూట తిన్న, మా వాళ్ళంతా ఎగబడి తినేస్తురన్న, ఎక్కడి నుంచి తెచ్చినావు, మాకు మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ 2 కిలోలు పెడితే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అయింది. సో అంత టేస్టీగా ఉన్నాయన్న అని చెప్పిండు. చాలా థ్యాంక్ యూ. అట్లాంటి మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. సో పికిల్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుంటే మీరు ఎక్కడ తిన్నా కానీ మన దగ్గర ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ వేరే కాడ ట్రై చేయరు, అంత టేస్టీగా ఉంటాయి. డామ్ ష్యూర్ మీరు ఒకసారి ఆర్డర్ చేసుకోరు. మన స్వాతి పికిల్స్ నెంబర్ మీ అందరికీ తెలుసు, 7981810911. ఈ నెంబర్కి వాట్సాప్ చేసి చేసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఫ్రీ డెలివరీ కావాలనుకుంటే ఈ రోజే లాస్ట్ ఉంది. ఈరోజు లాస్ట్, అది ఓన్లీ మన వాట్సాప్ త్రూ 1000 రూపీస్ ఏవో ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి ఫ్రీ డెలివరీ ఆర్డర్ చేసుకోరు. అండ్ వెబ్సైట్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, అక్కడైతే ఫ్రీ డెలివరీ ఆఫర్ ఇప్పుడు లేదు, ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్. Once again, congratulations Nikhil fans, and don't worry, nothing to worry Gautam fans. All the best.